కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు నా 55వ టాపిక్లో నారద భక్తి దర్శనంలో భక్తులు భగవంతుని గురించిన చర్చ వలన సర్వం పవిత్రమవుతుంది అని చెప్తూ ఏమంటున్నారంటే, మరి అనన్య భక్తులు ఉంటారు కదా, పరస్పరము వాళ్ళు చర్చ చేసిన సమయంలో కంఠం అవుతుంది, గద్గదం అవుతుంటారు, రోమాంచం అవుతుంటుంది. వాళ్ళు అశ్రుపూరిత నేత్రములు కలవారి ఆర్ధత కలిగి ఉంటారట. వాళ్ళు అటువంటి మహాత్ములట పృథ్వీని కూడా పవిత్రం చేస్తారట. అందుకే ఏమన్నాడంటే, నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయనచ మద్భక్త యద్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్తున్నాడు. ఐ డ్వెల్ నాట్ ఇన్ వైకుంఠ వేర్ దేర్ హెల్డ్ నామ సంకీర్తన్ ఐ విల్ బి దేర్ అంటున్నాడు. అక్కడ కాపురం ఉంటున్నాను అంటున్నాడు. నారద, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. ఇలాంటి భక్తులు ఎక్కడ నన్ను కీర్తిస్తూ నా నామగానం చేస్తుంటారు, అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సాధు పురుషులు భగవంతుని చర్చ చేయడం వలన రసానుభూతి పొందుతారు. అతని యొక్క గుణగానం చేస్తే వాణి గద్గదమైపోతుంది. నీకు లౌకిక విషయంలోని ఆనందం పొందాలని ఉంటే భక్తి మార్గంలో ఎందుకు వచ్చావా అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏంటంటే భగవనం చేయడానికి ఏమాత్రం సిగ్గు కలగదు. ఎవరికి సిగ్గు కలుగుతుందంటే, కొంతమంది ఎప్పుడు వాళ్ళ సంసారం గురించే, పరస్పర అభిమానం గురించే ఉంటారు. కాబట్టి వాళ్ళకి భజన చేయాలని సిగ్గు కలుగుద్దట. భక్తుడు ఏం చేస్తాడు, పుండరీకాలను పెట్టుకుంటాడు, తన్మయంతో లజ్జను విడిచి పాడుతాడు. ఎందుకంటే భక్తుని సంగీతం వినడానికి వస్తాడట. ఇంకా పరమాత్మకి రెండు ఉన్నాయట, రాగము మరియు భోగము చాలా ఇష్టం అంట. రాగం అంటే ఏంటి చెప్తాను. భగవంతుని యందు ప్రేమ మరియు భగవంతుని గుణనామ లీలను గానం చేయుట ప్రేమ, అదే భగవద్ అనురాగం అంటారు. ఇక నెక్స్ట్ భోగం గురించి మాట్లాడదాం. పరమాత్మను పూజించి అతనికి నివేదన అర్పించుట మరియు పరమాత్మ లీలా విరహ చింతన చేయుట ఆయనకి ఇష్టమట. కాబట్టి భక్తుల సాన్నిధ్యం అంత గొప్పది. ఎందుకంటే వారు తీర్థాలనే పావనం చేస్తారట. ఎందుకంటే తీర్థం అందరినీ పావనం చేస్తుంది. కారణం, భక్తులు ఎందుకు తీర్థాన్ని పావనం చేస్తారు అంటే, వాళ్ళ హృదయంలో ఉంటాడు. వాళ్ళు ఎక్కడ గాయత్రి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అందుకే తుంబరి తీర్థం, మరి కపిల తీర్థం ఎందుకున్నారు? అట్లాంటి మహానుభావులు స్నానం చేశారు కాబట్టి అది తీర్థమైంది. అది వరకు ఉత్తి నది, అది ఉత్తి నీళ్ళే అని అంటారు. అర్థమైందా? కాబట్టి ఈ ప్రేమ యొక్క మహిమ అన్నిటికంటే సర్వోపరి. అంటే ప్రేమలో దగ్గర దూరము, ఇప్పుడు లేదా 10 సంవత్సరాల తర్వాత ఇచ్చి పంచుకుంటా, ఇవన్నీ కూడా దేశకాల ప్రాముఖ్యత ఉండదు. ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుందో వారికి మేలు చేస్తుంది. ఎవరిని ప్రేమిస్తారో వారికి హితవు చేయుట ప్రేమ లక్షణం. ప్రేమ అలా చేస్తుంది. కనుక ప్రేమ స్వతహాగా పవిత్రమైనది. ఎవరి హృదయంలో ప్రేమ గంగ ప్రవహిస్తుందో వారి హృదయంలో అందరిలా పవిత్రత, మాధుర్యం కలుగుతాయి. ప్రేమ హృదయం కలవారు ఎవరిని తలుచుకున్నా వారిపై దృష్టి పడినా, ఎవరిని వారు స్పర్శించినా వారు పవిత్రులు అవుతారు. జనరల్కి ఏంటంటే అది గొప్పదనం. ఎందుకంటే ఈ ప్రేమ వల్ల, భక్తి వల్ల వ్యక్తిత్వం మధురంగా అయిపోతుంది. అంటే వారి మనసు చాలా సున్నితం అయిపోతుంది, మృదువైపోతుంది. కనీసం వాళ్ళు హాస్యానికైన ఇతరులను ఏమాత్రం నిందించరు, కించపరచరు, ఒక్క మాట కూడా అనరు. అది కొంతమంది అంటారు, ఎవరైనా ద్వేషిస్తూ మాలో ప్రేమ ఉందంటారు. అది పిచ్చి ప్రశ్న. ఎందుకంటే అది ప్రేమను అపహాస్యం చేసినట్లు అవుతుంది. కర్మ ద్వారా వ్యక్తిత్వం స్ఫూర్తి కలుగుతుంది. యోగం వల్ల వ్యక్తిత్వం నిర్వికారం అవుతుంది, శాంతం అవుతుంది. జ్ఞానం వ్యక్తిత్వం మార్పును ఏమి తీసుకుని రాదు. అయితే జ్ఞానంలో గంభీరంగా ఉంటాడు. భక్తి వల్ల మాత్రం ఏమవుతుంది, మృదువుగా అయిపోతాడు. ఎంత మృదువు అంటే చెప్పలేం. అది కాబట్టి ఇక్కడ మనకి కంఠం రుద్ధమయ్యి బిగ్గరగా పాడుతూ విలపిస్తూ నృత్యం చేస్తాడు. ఎవడు? ఈ భక్తుడు. కాబట్టి భగవంతుని మనసు లగ్నమైన ఎడల లజ్జ వదిలిపోవును, అతని బంధంలోని వీడిపోవును, మనస్సు భగవదాకారమైపోవును, ఇక కర్మ సంస్కార బీజంలో నశించిపోతాయి. పరాభక్తి చేత హృదయస్థ పరమాత్మను పొందుతాడు అంటున్నాడు. ఉదాహరణకి ఏం చెప్పారంటే, ఈ స్వామీజీ వారు కొంతకాలం క్రితం ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటుండేవాడిని. ఒక్కసారి నేను ధర్మశాలకు వెళ్ళాను. చౌల్ట్రీకి వెళ్ళాడట.
అక్కడ చౌకీదార్ నన్ను చూసి, నీ దగ్గర సామాను ఏమి లేవు, పక్క బట్టలు లేవు, ఇక్కడ ఒక్కళ్ళైనా ఉండనేమో, వెళ్ళిపోమన్నారట. ఆయన దేనైనా శుభంగా భావిస్తాడు, కృష్ణ కృష్ణ అన్నాడట అలవాటు ప్రకారం. చౌకీదారు కొంచెం ఆలోచించి, నువ్వు చక్కగా పలుకుతున్నావయ్యా, ధర్మశాల ఉండవచ్చు అన్నారట. అలా ఒక అలమారి ఇచ్చారు, వరండాలు పడుకోమన్నాడు. తర్వాత విచిత్రం ఏంటంటే ధర్మశాల మేనేజర్, చౌకీదారు అందరూ అతని శిష్యులు అయిపోయారు, నా శిష్యులు అయ్యారంటున్నాడు. కాబట్టి కృష్ణ శబ్దం కోరికలు తీరుస్తుంది. ఇది సిద్ధమంత్రం. మహాపురుషులు ఏ నామాన్ని సొంతం చేసుకున్నారు, దేనివల్ల వారి సంకల్పం జోడిపడిందో అదే ఆ నామం సిద్ధనామం. సిద్ధంటే వారిలో లోన అదే పనిచేసి తరిస్తారు, వాళ్ళకి సిద్ధించబడింది, సిద్ధుంటే విజయం పొందారు ఆ నామం చేయటం అని అర్థం. కాబట్టి ఇక్కడ సోలార్ ఫ్లెక్స్ గురించి చెప్తాను. బాగా విని అతని లీలల మనసులో సంతోషం కలుగుతుంది, అది ఆరాధన అంటారు, మననం చేయబడుతుంది అన్నమాట. కాబట్టి భావచంద్రుడిని వేణేల వల్ల హృదయం విప్పారుతుంది. భావం లోన భావగ్రాహి జనార్దన్ అన్నారు. ఇప్పుడు నాభిక పైన 12 అంగుళాల దూరంలో అధోముఖంగా హృదయ కమలం ఉంటుంది. ఈ భావన వల్ల అది ఊర్ధముఖే వికసిస్తుంది అన్నమాట. అట్లా సోలార్ ఫ్లెక్స్ అంటారు. అది అనాహత చక్రం, అన్హర్డ్ మ్యూజిక్, అది వినపడదు. చానువులో మాత్రం నీకు మురళి వినపడింది అనుకోండి, ఓకే, యువర్ సోలార్ ఫ్లెక్స్ విల్ బి ఓపెన్ అయిపోయినట్టేక. కాబట్టి ఆహతం అంటే గంట, ఇది బయటికి చెవులతో వినేది, ఇది అన్హర్డ్ మ్యూజిక్, అనాహత చక్రం మీద చెప్పబడేది. కాబట్టి భక్తి వల్ల కూడా ఆటోమేటిక్గా ఇవన్నీ ఓపెన్ అవుతాయని చెప్పడం. తర్వాత ఇక భజనలు ఏమిటంటే కొందరికి వినడం వ్యసనం, వినదాన్ని వారు ఏకాంతంలో ఆలోచించరు, మరి వాళ్ళు కానీ ఆలోచించాలి, అప్పుడే భజన లాభం కలుగుతుంది అంటున్నారు. కాబట్టి మరి భజన విన్నారు, ఇంటికి వెళ్ళి మర్చిపోయారు, శ్రవణంలో రసాస్వాదం ఏం ఏర్పడుతుంది? కాబట్టి భజన చేయిందే శ్రవణంలో రసం పరస్ఫుటం కాదు అని చెప్తున్నారు. కాబట్టి భగవత్ సాక్షాత్కారం అంటే ఒక అనుభవం భజన యొక్క ఫలితం, శ్రవణంలో ఆనందం భజన వల్లే కలుగుతుంది అంటున్నారు. మరొకసారి చెప్తాం వినండి. భజన అనగానేమి అంటే రసమును ఆనందించుటయే భజన అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు పశువులు చూడండి, మొదలు గడ్డి తినేస్తాయి, త్వరగా తరువాత నెమ్మదిగా కూర్చొని అమరవేస్తాయి. అలాగే భజనలో ఆ నామం విని, తర్వాత ప్రవచనం విని, తరువాత ఇంటికి వెళ్ళి మళ్ళీ స్మరణకు తెచ్చుకొని ఆలోచించాలి, అదే భజన అంటున్నారు. కాబట్టి మనం భజన అంటే ఏమిటి? మనలో జడత్వం ఉంటుంది, కదలని తత్వం ఉంటుంది, అది నశించాలి. అంటే భావబంధంలోనే మనోస్థిలాన్ని జడత్వం నశించి ద్రవమైపోవాలి. కాబట్టి ఆ ఆనంద ఘనస్వరం యొక్క ప్రసన్నతలోనే మనం ప్రసన్నత చెందాలి. అది భజన యొక్క విషయం చెప్తున్నారు. కుసుమహర కుసుమహర కుసుమహర. కొంతమంది ట్రక్ చేసుకొస్తారు, నీట్గా వస్తారు, కూర్చుంటారని చూస్తుంటారు, ఏంటంటే వారికి లజ్జ అన్నమాట. కానీ భక్తుడి విషయం చూడండి, ఒక్కొక్కసారి ఏడుస్తారట, ఒక్కొక్కసారి నవ్వుతారట, ఒక్కొక్కసారి బిగ్గరగా పాడుతారట, ఒక్కొక్కసారి నృత్యం చేస్తారు, ఎదురుగా వచ్చిన ప్రతి వారికి నమస్కరిస్తారు, నీవే పరమాత్మ అంటారు. విచిత్రం చూడండి. ఈ విధంగా బుద్ధి మనస్సు పరమాత్మలో ఐక్యమైపోతే ప్రాపంచిక లజ్జ వదిలిపోతుంది. ఇక ప్రపంచం ఉండదు కదా వాళ్ళు. ఆ కరిగిన బంగారాన్ని ఏ మూసలో పోస్తే ఆకారం వస్తుంది. ఆ విధంగా ఆ ద్రవించిన హృదయం ఆర్తితో భగవద్భావన చేయి, అది భగవదాకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ ఆయన పాదాలు పడతాయి. కఠిన శిలవల్లే ఉన్న మన హృదయం మీద ఆయన ముద్రలు అల్లపడితే కాళ్ళు పెక్కుతాయి ఆయనకి. కాబట్టి ఘనశ్యాముని సుందర రూపం చిరునవ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుంటే అప్పుడు హృదయంలో వికసిస్తుంది, కనిపిస్తుంది. సంసారంలో ఎన్ని కష్టాలు దుఃఖాలు మృత్యువులు ఎదురైనా కళ్ళు మూసుకోగానే అతని రూపం కనిపించాలి, అదే రస హృదయం అంటారు. కాబట్టి ఆ స్థితిని చేయని వారి తల్లిదండ్రులు, వారి ఇరుపక్కల వంశములు, భార్య వంశీకులు అందరూ పవిత్రం అవుతారట. 14 తరాలు పవిత్రం అవుతారని చెప్తాడు ప్రహ్లాదుడు చేసినది. అందరూ ఉద్ధరించబడతారు. కాబట్టి భక్తి భగవంతుని కూడా పవిత్రం చేయగల శక్తివంతమైంది. అబ్బో, ప్రాపంచిక వ్యక్తులు తమ పాపములతో శుభాశుభములను పరమాత్మ నివేదిస్తారట. ఇప్పుడు పరమాత్మ ఆ మాలిన్యం పోగొట్టుకోవడానికి భక్తుల పాజరం ధరిస్తారట. అబ్బా, చెప్పారు, భక్తుల చరణధూళి నాపై పడి పవిత్రం అవ్వాలని నిత్యము భక్తుల వెనుక వెళ్తుంటాను అంటాడట పరమాత్మ. భక్తుని జన్మ చేత భగవంతుని కులం కూడా పవిత్రం అవుతుందట. మనం అందరం అచ్యుత గోత్రీయ జన భగవంతుని గోత్రుజులం. మనం భూమాత భక్తుని పాద స్పర్శిత పవిత్రం అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడేమిటి? తీర్థములు
కాని వాటిని కూడా తీర్థంలోనే చేయుతారు ఎవరు? భక్తులు. కర్మను సుకర్మలుగా చేయగలరు భక్తులు. కాబట్టి చూడండి, ఆలోచించింది. కాబట్టి భక్తులు, సాధు మహాత్ములు సాధన భజన చేసిన ప్రదేశం కూడా తీర్థస్థానమే అవుతుంది అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం, చక్కగా చెప్పుకున్నాం. ఆహం తిష్టామని కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ విధంగా చైతన్య మహాప్రభువుకు ముందు బృందావనంలో కృష్ణలీలలు ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగి ఎవరికి తెలియదట. చైతన్య మహాప్రభు శ్రీరూప సనాతన గోస్వాములను ఆశీర్వదించి పంపారట. అందువల్ల వారికి శ్రీకృష్ణ లీలా స్థలములన్నీ స్మరణకు వచ్చాయంట. ప్రస్తుతం బృందావనంలో ఉన్న లీలా స్థలములన్నీ రూప సనాతన నిర్ణయించారట. గౌరాంగుడు రాధాకుండాన్ని కనుక్కున్నాడట. చూడండి, అలాగే శ్రీ శంకరాచార్యులు వారు బద్రీసుని నాథకుండంలోంచి తీసి ప్రతిష్ఠ చేశారట. భక్తులు లేకపోతే తీర్థంలో ఎలా వస్తాయా? భక్తుడు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ స్థానం అదే తీర్థం అవుతుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ఈరోజు యాత్రికులు తీర్థస్థానానికి వెళ్ళి స్నానం చేస్తారు, మరి ఆలయంలోకి వెళ్తారు, 4-5 రూకలు సమర్పించుకొని వచ్చేస్తారు. అది సఫలమైనట్లు కాదు. ఎలా అంటే, తీర్థ మహాత్యాన్ని అందరూ వినాలి. ఆ తీర్థాల్లో జపం గావిస్తే ఫలితం 1000 రెట్లు ఉంటుంది. వారి పుణ్యగాథలు వింటే వారి సద్భావన తరంగాలు మనకి వచ్చి తాగుతాయి. కనుక భక్తుడు భగవానుడు కలిటి చేతన తీర్థమైంది. గంగ ఎలా వచ్చింది చూడండి. భగీరథుడు ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే అశ్వమంతుడు జనం 60,000 మంది సగరులు కపిల మహర్షిని శాపంలో బూడిద కుప్పలైపడ్డారు. ఎంత కష్టపడి తపస్సు చేసి శివుని ప్రార్థించి ఆయన జజాచులను బంధించి మళ్ళీ జాహ్నవి చెవులోంచి వెళ్తే ఆయన మింగేస్తే ఆయన్ని వేడుకొని గంగాని ఆ బూడిద కుప్పల మీద పాలింపజేశాడు. ఎవరు? ఈ భగీరథుడు. అందుకే వాళ్ళందరూ కూడా తరించారు. అంత నిజంగా భగీరథ ప్రయత్నాలు అంటే అదే. కాబట్టి గంగగా రోజుకొకసారి స్నానం చేయుట తలవాలట. మనం స్నానం చేసినప్పుడు గంగే కురే అస్మిన్ అని ఆ మంత్రం చదివి స్నానం చేస్తే మనం గంగలో స్నానం చేసినట్టు, అదే జ్ఞాన గంగ అంటున్నారు. కాబట్టి భక్తుని యొక్క కృప యొక్క చరిత్ర తెలుస్తుంది. అప్పుడు నీ హృదయంలో కూడా భక్తి ఏర్పడుతుంది. కాబట్టి తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు అవి తెలుసుకోవాలి, తరించాలి అంటున్నారు. కాబట్టి ఇంకొకటి జాగ్రత్తగా ఉండండి. తీర్థస్థానానికి వెళ్ళి నిందితమైన భావాన్ని మనసులో రానివ్వకూడదు. ఎందుకంటే తీర్థాల్లో చేసిన పాపాలు అంత తేలిగ్గా పోవు. అందుకని నీవు వీలైతే అక్కడ పాఠశాల కానీ అన్నసత్రం కానీ దానం చేయాలి. కాబట్టి ఒక తీర్థస్థానానికి వెళ్ళి తప్పులు ఎంచడం, ఇంకో తీర్థంలో గల మహాత్మ్యం పొగట్టడం చాలా తప్పు. తీర్థార్థ ఫలితం ఇటువంటి తప్పులు చేయకపోతేనే కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం గంగా స్నానం చేసి ఒడ్డునే కూర్చొని జపం చేసుకుంటూ మనకి ఎవరైనా వస్తే దానం వస్తే బాగుండు కదా అన్నప్పుడు అతని జపం ఏమైంది? వ్యాపారం అయిందా లేదా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా కర్మను సుకర్మగా చేయడానికి మనస్సులో భగవద్భావన, భావగ్రాహి జనార్దన. అందుకే నిజభక్తుడు అన్ని పనులు భగవంతుడి కోసమే చేస్తాడు. అందువల్ల అతనిలో ఏదైనా లోపం ఉన్నా అది మంచి పని అవుతుంది. కాబట్టి మనం చూడండి, ఉదాహరణకు మనకు పనిచేసే జీతగాడు టీ చేస్తూ కప్పు పగలు కొడితే మనకి ఎంతో కోపం వస్తుంది. అది ఎవరో మన ఇంటికి వచ్చి ప్రేమతో నీకు టీ చేస్తానంటాడు. పొరపాటున కప్పు పగలు కొట్టిన అతను నీవు నిందించవు, సరిగదా? అయ్యో ఎక్కడ గుచ్చుకుందా, అయ్యో మండుతుందా, రక్తం వస్తుందా అని సానుభూతిగా పలుకుతావు. అంటే ఏంటి? వేతనం తీసుకొని చేసిన పనికి ప్రేమతో చేసిన పనికి అంత తేడా ఉంది. అందువల్ల భక్తుడు ప్రేమతో చేస్తాడు కాబట్టి ఆ పనులన్నీ కూడా మీరు పరమాత్మే మెచ్చుకుంటాడు. కాబట్టి నిర్మలము నిరంజన జ్ఞానము అచ్యుత భక్తునికి వినా శోభించదు. కాబట్టి నిరంతరం కూడా మన ఆలోచన బ్రహ్మమయంగా ఉందా, ప్రేమగా ఉందా అనేది ఎప్పుడు ఆలోచించాలి మనం. అది కాబట్టి మనం ఈ యొక్క సంసారం కొంతైనా విరక్తి కలగకపోతే, అంటే వైరాగ్యంగా రాకపోతే భక్తి రాదయ్యా. కాబట్టి వైరాగ్యం వల్ల భక్తి శోభిస్తుంది. కుసుమహర కుసుమహర కుసుమహర.